నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త, మేడిగడ్డ 7వ బ్లాకు ఎగువన కాఫర్ డ్యామ్ నిర్మాణానికి ముందుకొచ్చిన ఎల్ఎన్టీ సంస్థ ఈ ఏడాది బ్యారేజీకి వరద వచ్చేలోపు నిర్మాణం. అన్నారం సుందిళ్లలో ఆఫ్రాన్ల కింద రంధ్రాలు మూసివేయడానికి కూడా నిర్మాణ సంస్థల అంగీకారం అనే వార్త వచ్చింది. ఇందులో కిందటి సంవత్సరం అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ 3 పియర్లు కుంగడము, ఈ కుంగిన వాటికి సంబంధించి వరుసగా మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజీ ఉంటుందా ఉండదా, నిర్మాణ సంస్థల బాధ్యత ఉంటుందా ఉండదా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం చెప్పబోతున్నారు ఇత్యాది విషయాలపైన చర్చలు జరుగుతూ వస్తున్నాయి. చివరాఖరకు మేడిగడ్డ 7వ బ్లాకు ఎగువన కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టాలని, 7వ బ్లాక్లో ఉన్న 3 పియర్స్ ఏవైతున్నాయో 3 పియర్స్ వెనక ముందు భాగాలు వీటిని మరమ్మతు చేయాలని భావిస్తున్నారు. ఇట్లా పియర్స్కు అడ్డగా రేకుల షీట్లు పెట్టి మట్టి కట్ట నిర్మాణం చేస్తారు. వరద వచ్చేలోపే దానికి మరమ్మతులు పూర్తి చేయాలనేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చివరి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మన శాశ్వత మరమ్మతులు చేయాలని భావించినట్టు తెలుస్తున్నది. ఇందులో డిజైన్ల నిర్మాణము, తర్వాత పనిలోను, తర్వాత నిర్వహణలోను ఈ 3 విషయాల్లో వచ్చిన లోపాలు ఏమైనా ఉన్నాయా? ప్రధానంగా కనబడుతున్నది నిర్వహణ లోపం చాలా ప్రధానంగా కనిపిస్తున్నది. ఆ నిర్వహణ లోపం కారణంగా తలెత్తిన అన్ని రకాల సమస్యలను పరిగణలోకి తీసుకొని ఈ 3 బ్లాకులను 7వ బ్లాకులో ఉన్న 3 పియర్స్ను తాత్కాలికంగా మరమ్మతు చేసి వరద వచ్చే నాటికల్లా ఎంతో కొంత దీని ఉపయోగంలోకి తీసుకొని నీళ్లు ఎత్తిపోసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దీనికి సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో వచ్చింది. ఇక మీరు అమాయకులేం కాదు, గత ఉత్తర్వుల్లో కోర్టు ఏం చెప్పిందో తెలియదా, వారం రోజుల్లో బహిరంగ క్షమాపణలు చెప్పండి అని రామ్దేవ్ బాబా బాలకృష్ణలపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం సంబంధించిన వార్త ఉన్నది. ఇక కాంగ్రెస్కు 10, బీజేపీకి 5 ఓట్ల పరంగా 2వ స్థానంలో ఉన్న బీఆర్ఎస్కు దక్కేది 1 సీటే. ఇది ఏబీపీ న్యూస్ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ సర్వేకి సంబంధించిన ఒక వార్త. ఇక కళ్యాణ వైభోగమే, నేడు భద్రాద్రిలో శ్రీ సీతారాముల కళ్యాణం అనే వార్త ఉన్నది. నవమి వేడుకలు, మోదీ వర్సెస్ దీదీ అని బెంగాల్ సంబంధించిన వార్త. ఓవైసీ సోదరులను హతమార్చే కుట్ర, మా ఇద్దరిని అరెస్టు చేసి చంపే యత్నాలు, తుపాకీతో కాల్చి లేదా జైల్లో విషం పెట్టి అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక 3 కిలోవాట్లు దాటితే సబ్సిడీ బంద్ అనే వార్త, 2 హైకోర్టు అదనపు జడ్జీలకు శాశ్వత హోదా అనే వార్త కూడా ఉన్నది. వీటితో పాటు గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ అనే వార్త కూడా ఉన్నది. ఇక సీఎం రేవంత్ సుడిగాలి ప్రచారము, కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరుకు సంబంధించిన వార్త కూడా ఉన్నది. బీఆర్ఎస్ బీఫారాలు 18 అనే వార్త ఉన్నది. ఏడాది కూడా ఉండదు లిల్లీ పుట్టుగాళ్ళ ప్రభుత్వం ఇది, ముఖ్యమంత్రి జంప్ చేస్తాడేమో అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నదిగా. కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా టీఎన్ వంశతిలక్ అనే ఒక వార్త ఉన్నది. ఇక 29 మంది మావోయిస్టుల మృతి, అబూజ్మడ్లో భారీ ఎన్కౌంటర్ అనే ఫోటోతో కూడిన వార్త కూడా బ్యానర్లో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక అనన్య ప్రతిభ, సివిల్స్లో 3వ ర్యాంకు సాధించిన పాలమూరు యువతి అనేది. ఇక తర్వాత ర్యాంకులు సాధించిన వారి ఫోటోలు వారికి సంబంధించిన వార్త ఉన్నది. ఇక సివిల్స్లో మెరిసిన తెలంగాణ యువత అనే వార్త ఉన్నది. కరీంనగర్ వాసి సాయి కిరణ్కు 27వ ర్యాంకు, తల్లి బీడీ కార్మికురాలు, కొడుకు ఐఏఎస్. వికారాబాద్ వాసి తరుణ్కు 230వ ర్యాంకు, పేద కుటుంబం, తల్లిదండ్రులు రోజు కూలీలు. జనగామ వాసి కౌశికు 82వ ర్యాంకు, నల్గొండ కుర్రాడు ధీరజ్కు 173వ ర్యాంకు. మరొక ఇంట్రెస్టింగ్ వార్త ఉన్నది. సిఐ అవమానించడంతో ఉద్యోగానికి రాజీనామా, 4వ ప్రయత్నంలో సివిల్స్ 780వ ర్యాంకు. కానిస్టేబుల్ ఉదయ కృష్ణారెడ్డి విజయగాథ అనే మరో వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక ఈనాడులో అసామాన్య అనన్య, సివిల్స్లో మహబూబ్నగర్ యువతికి అనన్యారెడ్డికి 3వ ర్యాంకు అనే వార్త ఉన్నది. మిగతాది ఆదిత్య శ్రీవాస్తవ 1, అమేష్ ప్రధాన్ 2, అమ్మాయిలు అదరగొట్టేశారు ఈసారి అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. మరొక వార్త, దద్దరిల్లిన బస్తర్, కాంకేరడులో భీకర ఎదురుకాల్పులు, 29 మంది మావోయిస్టుల మృతి అనే వార్త ఉన్నది. భద్రతా బలగాలకు అమిత్ షా అభినందనలు అనే వార్త మొదటి పేజీలో ఉంది. గల్ఫ్ కార్మికులకు బోర్డు అనే వార్త రేవంత్ రెడ్డి వార్త ఉన్నది. ఇక కాంగ్రెస్ ప్రచార హోరు, రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన ప్రచారాలకు సంబంధించిన వార్త ఉన్నది. శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు శిక్ష, వైకాపా ఎమ్మెల్సీ సహా 9 మందికి 18 నెలల జైలు. 1996 నాటి కేసులో విశాఖ కోర్టు తీర్పు, నేరం చేసినట్టు నిరూపణ అయ్యిందని వెల్లడి.
నిందితులందరికీ 3,78,000 జరిమానా విధింపు. 2 బాధితులకు 1.5 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశము. అప్పీలుకు వీలుగా శిక్ష అమలు నిలిపివేత అనే వార్త కూడా ఉంది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డిపై వేటు అనే వార్త. వేకువజామునే పోలీసు పంజా. జగన్పై రాయి విసిరిన కేసులో బలవంతంగా అదుపులోకి బాలలు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ నాగేశ్వరరావు అనే వార్త. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు అనే వార్త ఉన్నది. కేసీఆర్కు ఈసీ నోటీసు. సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలపై 10 నెలలుగా వివరణ ఇవ్వాలని ఆదేశం పడుతున్నది. అన్నదాతల కష్ట నష్టాలు తెలుసుకునేందుకు బస్సు యాత్రలు. 10న పార్టీ ఎంపీ అభ్యర్థుల బీఫాలు అందజేయనున్న కేసీఆర్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక అంబేద్కర్ అవమానిస్తే ఊరుకుందామా అని కేసీఆర్ సుల్తాన్పూర్ వేదికపై మాట్లాడిన మెదక్ జిల్లాకు సంబంధించిన వార్త. ఆయన మాట్లాడిన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉంది. ఇక కంటోన్మెంట్ అభ్యర్థిగా వంశతిలక్ అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక నమస్తే తెలంగాణలో బ్యానర్ ఐటెం కింద ఈ సర్కారు ఏడాదైనా ఉంటుందా అని కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక హైకోర్టు 2 జడ్జీలకు పదోన్నతి అనే వార్త ఎయిర్ ప్యానల్లో ఇచ్చింది. ఇక వీటితో పాటుగా 40 మంది నక్సల్స్ మృతి అనే వార్త ఉన్నది. సివిల్స్లో మెరిచిన పాలమూరు బిడ్డ అనే వార్త. భువనగిరి గురుకుల విద్యార్థి మృతి అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. సాక్షిలో నేడే భద్రాద్రి రామయ్య కళ్యాణం అనే వార్త. బహిరంగ క్షమాపణ చెప్పండి రామ్దేవ్ బాబా వార్త. కాంగ్రెస్ చెమటోడ్చాల్సిందే అనే వార్త ఉన్నది. దోపిడీకి మరో రూపం అనే వార్త. రాజ్యాంగానికి రుణపడి ఉన్న అనే వార్త మోదీకి సంబంధించింది. ఇక నెత్తురోడిన బస్తర్. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. 29 మావోయిస్టుల మృతి అనే వార్త ఉన్నది. ఏడాదిలో సర్కారు పతనం. నారాయణపేటలో సీఎం భయం చూస్తే అలాగా అనిపిస్తుంది. సుల్తాన్పూర్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది మాట్లాడింది. గల్ఫ్ కార్మికులకు జీవిత బీమా అనే వార్త. ముందస్తు ఎమర్జెన్సీ పరాజయం. అచ్చోటం ముచ్చమట ఆల్రౌండర్ ఎన్నికలకు సంబంధించిన వార్త ఉంది. పైచేయి ఎవరిది అనే వార్త. ఫ్యాన్ గాలి ప్రచండం. ఏ ఊళ్ళో ఏ నోట విన్నా ఈ మాటే అనే వార్త. రేవంత్ ఖచ్చితంగా బీజేపీలో జంప్ అని కేటీఆర్ మాట్లాడిన వార్త ఉన్నది ఒకటి. పేదలపై బాణాల. చంద్రబాబుకు 10 మంది సేనానులు. మీ గురి ఎవరిపై? భీమవరం మేమంత సభలో సీఎం జగన్ అనే వార్త ఉన్నది. ఇదంతా సిబిఐ సునీత ఆడుతున్న డ్రామా అని ఒక వార్త ఉన్నది. వివేక కేసులో సిబిఐ తర్వాత లోబ్బయిష్టం అని ఒక వార్త ఉన్నది ఇందులో. ఇక సివిల్స్లో తెలుగు తేజాలు అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో శ్రీవాస్తవతో సహచరుల సంబరం అనే వార్త. ఫలితాల అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషం పంచుకుంటున్న అనన్యరెడ్డి అనే వార్త కూడా ఉన్నది. కలుషిత ఆహార ఘటనలో విద్యార్థి మృతి అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. ఇక 4 తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రయారిటీ ఇచ్చిన వార్తలు ఇవి.